వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఇళ్ల ముందు ముగ్గులు, భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలికారు. కొన్ని చోట్ల డీజే సాంగుల మధ్య భోగి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ముఖ్యంగా యువతులు సాంగులకు స్టెప్పులేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భోగి సెలబ్రేషన్లపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. ఇంటి ముందు రంగవెల్లి వేయటం కావచ్చు, గొబ్బెమ్మలు పెట్టడం. అదేవిధంగా సంక్రాంతికి మొదటి రోజు అంటే ఇవాళ భోగి రోజు పండుగ నిర్వహించుకుంటారు. ఈ భోగి పండుగ రోజు కూడా భోగి మంటలు వేయటం, తమ కష్టాలన్నీ తీరాలనేది కోరుకుంటూ కూడా వేస్తారు. దీంతో ఓరుగల్లులో ఎక్కడ చూసినా కానీ భోగి మంటలు వేయటం, భోగి పంటకు సంబంధించినటువంటి పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే భోగి మంటలు ఎందుకు వేయాలి, ఈరోజు భోగి పళ్ళను పిల్లలకు పోయటం కావచ్చు, లేదా రంగవల్లులతోటి ఈ గొబ్బెమ్మలు పెట్టడం కావచ్చు, ఈ రోజంతా కూడా ఇది ఒక ప్రాధాన్యత, ఒక సాంప్రదాయంగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ భోగి మంటలు వేసుకోవడం అనేది దాంతో ఈ ధనుర్మాసంతో ఈ నెల రోజుల పాటు కూడా ఉపవాసాలు ఉండడం, తర్వాత పూజలు చేయటం ఇదంతా కూడా జరుగుతుంది. ఈ ధనుర్మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సేమ్ టైంలో దక్షిణాయనంలో ఉన్నటువంటి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు రేపు మకర సంక్రాంతి రోజున. దీంతో ఇప్పటి వరకు సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉంటాడు దక్షిణాయనంలో, అందుకనే చలిగాలులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ చలి నుంచి బయటపడటం కావచ్చు, లేదా తాములో ఉన్నటువంటి రుగ్మతలు కావచ్చు, ఇవన్నీ కూడా దూరం కావాలంటూ కూడా చేస్తారు. పాత వస్తువులు కావచ్చు, లేదా వీటన్నిటిని కూడా ఈ సంక్రాంతి భోగి మంటలలో వేయడం అనేది చేస్తుంది. సేమ్ టైంలో ఇప్పుడు పాడి పంటలు వచ్చే సమయం, అందుకనే ఈ పండుగను రైతులు కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ భోగి మంటలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఇదంతా కూడా అసలు ఈరోజు భోగి మంటలు వేయటం కావచ్చు, ఈ భోగి మంటలకు సంబంధించినటువంటి దాని మీద ఇక్కడ స్థానికులు వాళ్ళతో కూడా మాట్లాడదాం. సంక్రాంతి పండుగ అనగానే ఇంటి ముందు రంగువెల్లులు వేయటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవాళ భోగి మంటలు, తర్వాత భోగి పళ్ళు పోయటం, అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు, దీన్ని ఎట్లా సాంప్రదాయంగా చూస్తారు? ఈ సంక్రాంతికి మొదటి రోజు ఈ భోగి పండగ అండి. ఈ భోగి మంటలు అనేది ఏంటంటే ఈ మనకి భోగభాగ్యాలను ఇవ్వడానికి ఈ భోగి మంటలు అనేది స్టార్ట్ చేస్తారు. ఇది మన మీద ఉన్న చెడు దృష్టిని, అంటే దిష్టి అంటారు కదా, దాన్ని పోవడానికి ఇది చాలా మనకి పోతుంది అనే నమ్మకం ఉందన్నమాట. ఈ భోగి మంటలు అయిపోయినాక దాన్ని చుట్టూ తిరగడము అవన్నీ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తారు. ఇది ఏంటంటే ఈ ధనుర్మాసంలో గోదాదేవి ఒక నెల రోజుల పాటు వ్రతం చేసి ఈ భోగి పండుగ రోజు ఆ వ్రతాన్ని అయిపోతుంది. ఆ రంగనాథుడు గోదాదేవి ఆ వ్రతానికి మెచ్చి ఆమెను కళ్యాణం చేసుకుంటాడు అనమాట ఈ భోగి రోజు. ఈ భోగి పండుగ ఏంటంటే భోగభాగ్యాలను ఇస్తుందని అందరికీ నమ్మకం. పల్లెల్లో అయితేనేమో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, సిటీలో కొద్దిగా తక్కువగా ఉంటుంది అంటారు. కానీ ఇప్పుడైతే చూస్తే ఎక్కడ చూసినా కానీ భోగి మంటలు. అసలు భోగి మంటలు చిన్నప్పుడు ఎట్లా ఉండేది, పాత వస్తువులు అన్నీ తీసుకొచ్చి ఇందులో వేస్తారు ఇట్లా చెప్తుంటారు కదా, అసలు భోగి ఎట్లా జరుపుకుంటారు మీరు? చిన్నప్పుడైతే మేము ఈ సంక్రాంతి అనగానే భోగి మంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. బేకోజామున వెళ్ళేసి తెల్లవారుజామున వెళ్ళేసి ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు ఆల్రెడీ ముందే పెట్టుకునే వాళ్ళము. పెట్టుకుని ఇంటి ముందు అసలు గడ్డి పోచల్ లాంటివి ఉండేదండి. అప్పుడు అవి కాశీగడ్డి అనేది, కాశీగడ్డి మన బాడీ చుట్టూ తిప్పుకునేదండి. తిప్పిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అన్నిటిని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకొని ప్రతి లోగిలి ముందు పల్లెటూర్లలో ఈ భోగి మంటలు వేసుకునేది అన్నట్టు. ఎందుకంటే మన ఇంటికి ఉన్నటువంటి చెడు ఏదున్నా కానీ తొలిపోవాలనే ఉద్దేశంతో ఈ భోగి మంటలన్నీ ఇంటి ముందు మనము పెట్టుకోవడం జరిగేదండి అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడైతే ఇది ఇప్పుడు మళ్ళీ వస్తుంది, ప్రతి కూడలి లోపట మళ్ళీ భోగి మంటలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఈ పండుగ యొక్క ప్రత్యేకత అది అన్నీ చెప్పొచ్చండి. తర్వాత సాయంత్రం పూట పిల్లలందరికీ చిన్నపిల్లలకు దిష్టి తొలగాలని రేగి పండ్లను రాగి పాత్రలో పైసలు, బియ్యము, అది సకినాలు అన్నీ చిన్నవి చేసి పిల్లల మీదికి వెళ్ళి రాగి పాత్ర నుంచి పిల్లలకు పైనుంచి పోస్తారండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి దృష్టి మొత్తం పోవాలనే ఉద్దేశంతో ఆ రేగి పండ్లను పోస్తారండి. తర్వాత ఈ సంక్రాంతి యొక్క స్పెషల్ ఏంటిదంటే బొమ్మల కొలువును పెట్టి అందరినీ ముత్తైదులను పిలిచి వాయినాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పండుగ యొక్క ప్రత్యేకత.
ఈ సంక్రాంతి పండుగ వచ్చేదానికి ఈ సాంప్రదాయాలు కావచ్చు, ఈ ట్రెడిషన్ కావచ్చు, చాలా వరకు మర్చిపోతున్నారు, చేస్తున్నారు అంటున్నారు. మీ పిల్లలకు కావచ్చు, మీ వాళ్ళకు ఈ భోగి మంటలు ఎందుకు వేస్తాం, ఈ భోగి మంటల చుట్టూ తిరగడం కావచ్చు, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. మీ పిల్లలు కూడా ఇలా పాల్గొంటున్నారు. అవునండి, పాల్గొంటున్నారు. అంటే రావడానికి బద్ధకంగా వస్తలేరు కానీ అన్నీ చెప్తున్నామండి వాళ్ళకి. మా చిన్నప్పుడు అయితే కొత్తగా వ్యవసాయం చేసేవాళ్ళం మేము. అప్పుడు కొత్త వడ్లు అవన్నీ వచ్చేటి అన్నట్టు. దాంతో కొత్త ధాన్యం తయారు చేసి వాళ్ళ భోగి రోజు పరమాన్నం చేసి దేవుడికి మొత్తం నైవేద్యం పెడదాం అన్నట్టు. ఈ భోగి మంటలు అన్ని పాత వస్తువులు అవన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేసుకుంటాం. పిల్లలు సంతోషంగా, మెయిన్ ఏంటంటే ఇది చలికి మనల్ని మనం కాపాడుకోవడానికి మంట కాల్చుకునే వాళ్ళం. అది సాంప్రదాయకంగా మారి ఇంట్లో చెడిపోయిన వస్తువులు అవి ఇవి అంటే ఉట్టిగా బారేస్తే అంత మొత్తం కాలుష్యం అవుతుందని చెప్పేసి ఈ మంటతోని మంట ద్వారా అవన్నీ బూడిద చేసేవాళ్ళము. ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనకు చలికి కూడా కాపాడుకునే వాళ్ళము. లేకపోతే ఈ భోగి మంటలు వేయడం కావచ్చు, ఈ 3 రోజులు ఎట్లా ఉంటుంది? భోగి మంటల కోసం ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంటారు? మీ ఇంట్లో దీని గురించి డిస్కషన్ అవుతుంటుందా? అందరికీ ముందు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా V6 వాళ్ళకి ప్రత్యేకంగా మొత్తం యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు. మేమందరము ఇంట్లోనే కాదు, కాలనీలో కానీ మా గ్రూప్లో కానీ చాలా బాగా జరుపుకుంటాము. సంక్రాంతి దసరా ఎంత ఘనంగా ఉంటుందో అంతకంటే ఘనంగా సంక్రాంతి జరుపుకుంటాం. అందరు అనుకుంటారు ఇది ఆంధ్రాలో పండుగ అనుకుంటారు, కానీ ఇది ఆంధ్ర పండుగ కాదు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు జరిగిన పండుగ ఇది, అందరికీ అలవాటైన పండుగ. ఈ భోగి ఈ రోజు ఏంటంటే పొద్దున్నే తెల్లవారుజామున లేసి వేడి నీళ్ళు కాగబెట్టుకొని మంట పెట్టుకొని, మంట మీద ఆ వేడి నీళ్ళు పెట్టుకొని స్నానాలు చేసి ముగ్గులు పెట్టుకొని మధ్యాహ్నము పుల్గం అన్నం అని చేసుకుంటారు. పెసరపప్పు బియ్యంతో పుల్గం చేసుకొని దాంట్లో మజ్జిగ చారు, పచ్చి పులుసు అవి వేసుకొని ఈరోజు అది ప్రత్యేకమైన ప్రసాదంలా వంట చేసుకుంటాం మనం ఈరోజు. అది చేసుకొని మధ్యాహ్నం సాయంత్రం అయినాక పిల్లలందరికీ అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తాము. రాగి నాణ్యాలు, రేగుపళ్ళు, నువ్వులు, పువ్వులు, అవన్నీ చాక్లెట్స్, పిల్లలకి చాక్లెట్స్ అవి ఇష్టమని అవన్నీ పోసి ఆడవాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకి పసుబొట్టు ఇచ్చుకొని పిల్లలందరికీ అదొక సరదా. పిల్లలకి సాయంత్రం పిల్లలకి ఇదొక సరదా. అయితే తెల్లారి సంక్రాంతి అయితే మళ్ళీ ఆడవాళ్ళు పొద్దున్నే లేసి ముగ్గులు వేసుకోవడము, చకినాలు చేసుకోవడము, అప్పాలు చేసుకోవడము, అవి వాళ్ళకి ఇచ్చుకోవడము. మళ్ళీ సాయంత్రం సంక్రాంతి రోజు సాయంత్రము నోము ఉంటుంది. నోముకి అందరూ మళ్ళీ పసుబొట్టు ఇచ్చుకోవడము, చిన్న చిన్న నోము. తమపై ఉన్నటువంటి చెడు పోవాలి, తర్వాత సకల సౌభాగ్యాలు కలగాలనేది కోరుకుంటారు. అందులో భాగంగానే ఈ భోగి మంటలు వేయటం, భోగి మంటల చుట్టూ తిరగటం కావచ్చు, భోగి స్నానాలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతారు. ఈరోజు పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది చాలా ప్రియారిటీగా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి దిష్టి పోవాలి, వాళ్ళు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటూ కూడా వాళ్ళకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలంటూ ఈ భోగి పండ్లు పోయడం లాంటి సాంప్రదాయం కూడా కొనసాగుతుంది. ఇంటి ముందు ముగ్గులు పెట్టడం కావచ్చు, హరిదాసు కీర్తనలు కావచ్చు, ఇదంతటితోటి ఈ రోజంతా ఒక ఫెస్టివల్ చాలా భక్తి పారవస్యంతో ఉంటుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.